రే చిన్ను, రే ఏదైనా మాట్లాడరా. ఇంకేం మాట్లాడతాడు ఇంత జరిగాక అని నేను ముందే చెప్పాను వీడికి, ఈ అమ్మాయిలు లవ్వులు మనకు వద్దురా అని. ఆహా, మరి బ్లూటూత్ పెట్టుకుని ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏదో సలహాలు ఇచ్చింది ఎవడో. నన్నంటారేంట్రా? మీరు మాత్రం తక్కువ? మీరు కూడా ఎంకరేజ్ చేశారు కదా. బా ప్లీజ్ మీరిప్పుడు గొడవ పడకండి. మనం అందరం ఎంకరేజ్ చేసాం, ఈవెన్ నేను కూడా. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ అమ్మాయి అలా రియాక్ట్ అవుతుందని మనం ఏమైనా ఊహించామా? లీవ్ ఇట్ గైస్. మనకేం తెలుసు వీడికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. పాపం తనతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోయింది ఇప్పుడు. ఫ్రెండ్షిప్ ఎక్కడుంది? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్గా అనుకుంటే నువ్వు నల్లగా ఉంటావు, నీకు మార్కులు తక్కువ వస్తాయి అని అవమానించేలా మాట్లాడదు. నన్ను అడిగితే అది ఒక పెద్ద వేస్ట్ క్యాండిడేట్. రేయ్, ఇంకోసారి నువ్వు అమ్మాయిని ఏమైనా అన్నావనుకో అస్సలు మంచిగా చెప్తున్నా. సరే సరే ప్లీజ్ మీరు ఇప్పుడు గొడవ పడకండ్రా. చిన్ను నువ్వు నార్మల్గా ఉండరా. నువ్వు ఇలా డల్గా ఉంటే మేము తీసుకోలేకపోతున్నాం రా. మేము కూడా బాధపడుతున్నాం. ప్లీజ్ రా. బాధపడకురా, అసలుకే రేపటి నుంచి హాలిడేస్. రేపటి నుంచి ఎవరింటికి వెళ్ళిపోతాడు. సో చిల్లుండు. సరేరా, ఈవినింగ్ సెండ్ ఆఫ్కి కలుద్దాం. టేక్ కేర్. బాయ్. అరే చిన్ను, ప్రేరణ కాకపోతే యమునో, యమునా కూడా కాకపోతే ఇలియానానో హరియానానో చాలా మంది ఉన్నారా. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రేయ్, ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చినావనుకో అస్సలు మంచిగా చెప్తున్నా. సర్లేరా బాబు, ఏదో సరదాగా నన్ను. పద సాయంత్రం సెండ్ ఆఫ్లో కలుద్దాం. రారా. అవునండి, మీరు మార్నింగ్ నుండి బయటే ఉన్నారు కదా, ఏమన్నా తిన్నారా లేదా? అయ్యో తినండి, టైంకి తినకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అబ్బో, చాలా మర్యాదగా మాట్లాడుతుంది. బాయ్. అబ్బా, బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కదా. నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? నాకు మాత్రం మినిమం రెస్పెక్ట్ కూడా ఇయ్యవు. కాల్లో మాత్రం తిన్నారా అండి అని బాగా అడుగుతున్నావు. ఏ కాల్లో మంచి వైబ్ ఉంటుంది తెలుసా. అయినా కొత్త వాళ్ళతో మర్యాదగా మాట్లాడకపోతే హాష్గా మాట్లాడతారా ఏంటి? ఓరి అమ్మ ఏషాలో. సరే గాని ఇంతకీ ఎవరా రెస్పెక్ట్ఫుల్ ఫ్రెండ్? ఇప్పుడు కరెక్ట్గా అడిగావు, బాగుంది. తను నాకు ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిండు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ అంటే దీంట్లో ఆడియో అండ్ వీడియో కాల్స్ తో కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు. అండ్ న్యూ కనెక్షన్స్, న్యూ బౌండ్స్ కూడా బిల్డ్ అవుతాయి. నువ్వు కూడా లో ఉన్నప్పుడు వీళ్ళతో మాట్లాడితే నీ కాన్ఫిడెన్స్ కూడా మంచిగా బూస్ట్ అవుతుంది. అబ్బా, నాకు పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్పిన వందన. అంతేకాదు, దీంట్లో ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ లూడో అండ్ క్యారమ్స్ లాంటి గేమ్స్ ఉన్నాయి. నీ బోర్డమ్ ని కూడా కిల్ చేయొచ్చు. సూపర్ అబ్బా, నేను కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. అయితే వెంటనే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. అండ్ కొత్త ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. బాయ్. ఓకే బాయ్. ఏమైంది మేడం వందన గారు? హాలిడేస్ కదా, మనందరికీ గ్యాప్ వచ్చేస్తుందేమో అని. గ్యాప్ రావడం కాదు, గ్యాప్ వచ్చిందని కొంచెం అనిపించినా చాలు, కలుద్దాం సరేనా? లేకపోతే ఇంకా మిస్ అవుతున్నానంటే చెప్పు, మొన్న మీ ఇంట్లో మీ మమ్మీ లేనప్పుడు వచ్చినట్టు అలానే వచ్చేస్తా. వద్దమ్మా, మొన్న పడిన టెన్షనే మస్తు ఘోరంగా ఉండే. ఇంకా చాలు, నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చే ప్లాన్లు అయితే వెయ్యకు. సర్లే. మా అమ్మ చూస్తే తప్పుగా అర్థమవుతుంది. అదే నాకు చాలా భయం వేసింది. సరే, మనందరం కలిపి బయట కలుద్దాం. సరే సరే, నేను హాస్టల్కి వెళ్తా. నైట్ ప్రేరణతో మాట్లాడడం కుదరలేదు, ఇప్పుడు పోయి మాట్లాడతా. సరే బాయ్. బాయ్. ప్రేరణ ఇదే. ఏమోనే, పొద్దున్నే లగేజ్ చదురుకొని వెళ్ళిపోయింది. ఒక బాయ్ కూడా చెప్పలేదేంటే? అయినాగా చిన్నుగాడితో కూడా పడితే మనతో గిట్ట ఫ్రెండ్షిప్ కట్ చేయాలనా? అవునే, ఇంతకు చిన్నుగాడు ఎట్లుండు? ఈవినింగ్ వస్తాడు కదా సెండ్ ఆఫ్ కి, అప్పుడు చూద్దాం. అయినా ఈ సునీతకి ఇంకా చిన్నుగాడికి ఏందే ఇట్లా అయింది? రెడ్డి, ఏంటి ఇంత లేటు? ఇదిగో ఈవిడిగారే వార్డెన్ మ్యామ్తోని ఆ సుందరంతో సొల్లేసుకుంటూ కూర్చుంది. అంటే లాస్ట్ డే కదా అందుకే. అవును రెడ్డి, ఇంతకీ రోడ్ మీద పోయేటోళ్ళకి ఎంతమందికి లైన్ వేసావు? ఎలా కనిపిస్తున్నాను? ఇద్దరికే.
మనీ సాడిస్ట్ మమ్ము ఇరికించావు కదే కోసి కారం పడతా. నీ పని చెప్తా. రే చిన్నుగడు వచ్చాడా? నేను నీతో వస్తాను అనుకున్నాను రా. రే వాడు అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదురా. రే వాడు మాత్రం సెండ్ ఆఫ్కి రాకపోతే చంపుతా నా కొడుకుని. సరే వానికి ఫోన్ చేయరా ఫస్ట్. ఫోన్ కలవట్లేదురా. ఇంకోసారి ట్రై చేయి. రే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే ఏంట్రా వీడు ఏదో కోల్పోయినలో బిహేవ్ చేస్తున్నాడు. నాకు అంతగా వీడంటే చిరాకు. కూల్ రా, వాడేదో బాధపడుతుంటాడు. వాడే సెట్ అయ్యాక మనతో మాట్లాడతాడులే. సరే మేము వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. లేట్ అవుతుంది. బాయ్ రా. హలో వందు, 2 వీక్స్ ఎలా ఉండాలి నువ్వు లేకుండా? చాలా కష్టంగా ఉంది. అవును, బట్ తప్పదు కదా. ఇదేంటి కాల్ కట్ చేసింది? లిఫ్ట్ కూడా చేయట్లేదేంటి? ఏమైంది దీనికి? ఇక్కడే ఉంది. ఈడెందుకు కాల్ చేస్తున్నాడు? చెప్పరా. బాక్స్ క్రికెటా? సరే వస్తున్నాను. ఓయ్, ఎందుకన్నిసార్లు కాల్ చేస్తున్నావు? పదే పదే కట్ చేస్తుంటే కాల్ చేస్తూనే ఉంటావా? రెడ్డి అమ్మ పక్కనే ఉంది. సర్లే. ఏంటి సర్లే? ఇప్పుడు మాట్లాడు. ఏం లేదు, క్రికెట్కి వెళ్తున్నాను. ఇప్పుడు క్రికెట్ ఏంటి? అంటే బాక్స్ క్రికెట్ అమ్మా. అంటే అంటే చిన్నప్పుడు 30 రూపాయలు స్టంపర్ బాల్తో ఆడే క్రికెట్ని వదులుకోవడం ఇష్టం లేక ఇప్పుడు 1000 రూపాయలు కట్టి బాక్స్ క్రికెట్కి వెళ్ళి ఆడుతున్నాంలే. అది మా దూల. ఇందాకనే ఈ 2 వీక్స్ ఎట్లుండాలో ఏం చెయ్యాలో అని అన్నారు కదా సార్. అంటే ఇప్పుడే ఫ్రెండ్స్ కాల్ చేసి పిలిచారు. నీకు తెలుసుగా నా క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. ఇప్పుడే ఇట్లుంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక మొత్తానికే నన్ను మర్చిపోతావేమో. బొందు, నేను క్రికెట్ ఫ్యాన్ కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అవగానే నేను మర్చిపోతాను అనుకోకు. నేను ఐపీఎల్లో ఆర్సీబీ ఫ్యాన్. అంటే లాయల్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. నీ విషయంలో కూడా అంతే లాయల్గా ఉంటానని ధైర్యంతో ఉండు, సరేనా? ఈ మాటలకేం తక్కువ లేరు సార్ మీరు. సరే సరేలే, పెద్ద మ్యానిపులేటర్వి నువ్వు. సునీ ఏం చేస్తుందో కాల్ చేద్దాం. హలో సునీ, ఏమైపోయావే? ఇప్పుడు కాస్త బెటర్ అయ్యావా? బెటర్ అయ్యానే. నీకేం తోచకపోతే మా ఇంటికి వచ్చేవే, మమ్మ కూడా వస్తా అనింది. అవునా? వస్తే నేను సీరియస్గానే అడుగుతున్నా. మా ఇంటికి రండి, ఒకరోజు మంచిగా చిల్ అవుదాం. సరే సరే, బాయ్. రెడ్డికి కాల్ చేద్దాం, ఆగు. ఏంటైనా కాల్ లిఫ్ట్ చేయట్లేడు? పడుకున్నాడేమో అప్పుడే.
హలో. సారీ వందన, చూసుకోలేదు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా. వందు. సరే రెడ్డి, నాకు నిద్ర వస్తుంది. బాయ్. సారీ వందు. నీ సారీ నాకేమొద్దు. సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. మార్నింగ్ దాకా నాతో మాట్లాడుతూనే ఉండాలి. అది కూడా ఇలా కాదు, ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేసా? ఓ, వీడియో కాలా? సరే, ఇప్పుడే చేస్తున్నా. పన్నెండు ఇంకా 4 నిమిషాలు ఉంది. నాకు ఎవరు ఫస్ట్ విష్ చేస్తారు? మమ్ము చేస్తుందా? లేదు లేదు, వందన చేస్తుంది. అసలు చిన్నుగడే ఫస్ట్ చేయొచ్చేమో. మొన్న సెండ్ ఆఫ్ కూడా రాలేదాడు. అవును, ఫస్ట్ వాడు విష్ చేస్తాడు. కొంప తీసి వాడు నాకు విష్ చేయకుండా ప్రేమిస్తే సినిమా భరత్లాగా రోడ్డు మీద తిరగడు కదా. పాటలేం పాడు కదా వాడు. లేదు, తిరగడు. వాడే విష్ చేస్తాడు పక్కా. నా ఫ్రెండ్ వాడు. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ నాకు తెలుసు. లవ్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఫ్రెండ్షిప్ని మర్చిపోడాడు. నాకు తెలుసు వాడి గురించి. ఇంకొక్క నిమిషం ఉంది. దీని అమ్మ జీవితం. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఒక్కరు కూడా విష్ చేయలే. ఛీ, ఇంకేం చేస్తాం? పడుకో. షిట్, ఈరోజు సోమేష్ గారి బర్త్డే కదా, నేనెట్లా మర్చిపోయినా? హ్యాపీ బర్త్డే రా సోమేష్. ఏ ఇన్స్టాలోనో లేకపోతే ఫేస్బుక్లోనో నోటిఫికేషన్ చూసి విష్ చేస్తున్నావా? అలా ఏం కాదురా. పోనీలే, నువ్వేనా ఫస్ట్ విష్ చేసావు. అదేంటి, నేను కాకుండా ఇంకెవ్వరు విష్ చేయలేదా నీకు? లేదు, అయినా నా బర్త్డే మీకెందుకు గుర్తుంటుందిలే. నీకేమో మమ్ము రెడ్డి ఉన్నారు, మమ్ముకేమో చిన్ను నువ్వు ఉన్నారు. నేనంత క్లోజ్ కాదు కదా. నేను ఒక్కడనే వేరు. అరే, ఎందుకు రాబే అట్లా అనుకుంటావు? మనమంతా ఒకటేరా, అట్లా సపరేట్ చేసి మాట్లాడకు. సారీ వందన, ఏదో బాధలో అలా అనేసాను. ఐ కెన్ అండర్స్టాండ్ రా, బట్ ఎక్కువగా ఫీల్ అవ్వకు. ఏం కాదులే, అందరూ విష్ చేస్తారు. నాకు కూడా ఫీల్ అవ్వకూడదనే ఉంది వందన, కానీ ఏం చేస్తాం. ఈ రోజుల్లో అందరి బర్త్డేస్ బార్లో అవుతుంటే నాది మాత్రం బాధలో అవుతుంది. సో ఉమేష్, ఇంకా చాలరా. వి విల్ మేక్ యువర్ బర్త్డే సో స్పెషల్, ఓకేనా? వద్దు వందన, నువ్వు ఇప్పుడు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు విష్ చేయడం
గ్రూపుల్లో డీపీలు మార్చడం ఇవన్నీ వద్దు. ఒకవేళ ఇవన్నీ చేసినా సరే నాకు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. వద్దు, చెప్పకు ప్లీజ్. సరే సరే, నేను వాళ్ళకేం చెప్పనులే. కూల్. ఇగో చెప్తున్నా, నువ్వు మాత్రం డల్గా ఉండకూడదు, అర్థమవుతుందా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. బాయ్. హ్యాపీ బర్త్డే మై డియర్ శోభన్ బాబు. థ్యాంక్ యూ విరాట్. పార్టీ లేదా? పార్టీయా? దారా దా, నీకు ఒక్కడికే స్పెషల్గా ఇస్తాను దా. నీ బర్త్డేకి నువ్వు పార్టీ ఇవ్వడమేంటి? నేను ఇస్తారా పార్టీ? నువ్వు ఎక్కడున్నావో చెప్పు. వీడు కూడా అర్థమైపోయిందా నా బర్త్డేకి నేను పార్టీ ఇవ్వలేనని? రే నేను మళ్ళీ చేస్తాను ఉండరా విరాట్. అరే మోహన్ బాబు, నువ్వు ఎక్కడున్నావో చెప్పరా. నేను చేస్తానుండ్రా, నేను చేస్తానుండు. నువ్వు అక్కడ ఉండే, అక్కడ ఉండు 5 minutes. వీడికి ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. పడుకున్నాడు, ఇదే కరెక్ట్ టైం. దొరికేవరా. నేను ఫస్ట్ ముసుకేసేస్తా. రే రే ఎవరు రే రే, నాకు ఇంకా సోబరం కూడా కాలేదురా. రే రే, నాకు ఒక్క లవర్ కూడా సెట్ అవ్వలేదు. రే రే వదలరా, రే ఎవరది? రే హ్యాపీ బర్త్డే సోమేష్. హ్యాపీ బర్త్డే రా. రే రే మా, మీరందరు ఇక్కడ సడన్ గా? మేమెవరూ విషయం అనుకున్నావురా? అరే అట్లా చూడకురా, నిన్ను హ్యాపీ చేయాలనే ఈ సర్ప్రైజ్ చేసిన. చిన్నగాడు ఎక్కడ? ఆడ ఆన్ ద వేలో ఉన్నాడ్రా. సరే, వాడు ఎట్లనో వస్తున్నాడు కదా. హౌ వాజ్ యువర్ డే? అరే నీ బర్త్డే స్పెషల్ రోజు మంచిగా ఒక స్పీచ్ ఇరా. ఏముంటుంది, చిన్నప్పుడు వచ్చినంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు రావట్లేదు. వయసు పెరిగే కొద్దీ బర్త్డేస్ పైన ఇంట్రెస్టే పోతుంది. చిన్నప్పుడు బర్త్డేస్ అంటే ఆ వైబే వేరు. 1 month నుండి క్యాలెండర్లో డేట్ చెక్ చేస్తుండే వాళ్ళం. కొత్త బట్టలు త్వరగా వేసుకోవాలని చెప్పి ముందు రోజు నైటే ట్రయల్ చేసేదాన్ని. నేనైతే స్కూల్లో క్లాస్మేట్స్ అందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చేవాడిని, కానీ నాతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఎక్స్ట్రా చాక్లెట్స్ ఇచ్చేవాడిని. ఆ డేసే వేరే. ఈవినింగ్ అయితే ఇంటికి ఫ్రెండ్స్ వచ్చేటోళ్ళు, కేక్ కటింగ్ చేసేటోళ్ళం తెలుసా. పా, దాంట్లో మేము మిక్చర్, కూల్ డ్రింక్, పాయసం ఇవన్నీ పెట్టించేది మా మమ్మీ. మరి ఇప్పుడు కేక్ కటింగ్ లేదా? ఎందుకు లేదు, కానీ ఎగ్స్ అండ్ టమాటోస్తో మాత్రం ఉంది. రే దొరికేవరా. ఇప్పుడు నేను ఎగ్స్ తో కొడతారా? రే వద్దురా, గుడ్లతో కొడతారా? నువ్వు అయిపోయావరా? రే రే హ్యాపీ బర్త్డే రా. రారా. రే కట్ చేయరా. రే కాసేపు ఆగుదాం రా, చిన్నగాడు కూడా వస్తున్నాడు కదా. సరే ఒకసారి ఫోన్ చేస్తాను వాడికి. సైలెంట్లో పెట్టాడేమో. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. రే వాడు కట్ చేస్తున్నాడు రా, నువ్వు లైట్ తీసుకో, కట్ చేయి. అనుకున్నా చిన్నగాడు కూడా హ్యాండ్ ఇస్తాడని. వాళ్ళు లేకపోతే ఏం, మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేమా? అరే నువ్వు కట్ చేయరా. కట్ చేయరా. రే చిన్న వచ్చాడ్రా. ఏంటా సోమేష్, ప్రేరణను విలువలేదా? రే పిచ్చిగట్ట పట్టిందారా? అయినా పిలిస్తే వస్తుందారా? రే రెడ్డి, వన్ వెళ్ళిపోమని చెప్పరా. అరే సారీరా సోమేష్, లేట్ అయింది. హ్యాపీ బర్త్డే రా. ఈ మాట రాగానే చెప్పుంటే బాగుంటుందిరా. వచ్చాక నువ్వు ఫస్ట్ అడిగింది ప్రేరణ గురించి. అరే నీకు అసలు వీళ్ళు గుర్తు చేయకపోతే నేనంటూ ఒక ఫ్రెండ్ నన్ను మర్చిపోతావారా? అరే నేను ఎందుకు మర్చిపోతామమ్మా, నీకు తెలుసు కదా నా మనసేం బాగాలేదని. అలా అని నా మనసు బాధ పెట్టలేరా?
అరే ఏంట్రా ఇది ఇప్పుడు ఏమైందని? అరే రెడ్డి నేను అందుకే చెప్పినా నేను రాను అని చెప్పేసి. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వే రమ్మని చెప్పినావు, అందుకే వచ్చిన. ఓహో ఇంట్రెస్ట్ లేదా? సూపర్ రా. మరి ఎందుకు వచ్చా? వెళ్ళిపో. పోతారా? రే అలా అంటావేంట్రా? అరే ఏంట్రా అందరికీ లోకు అయిపోయినా, అందరు నన్నే అంటున్నారు. అలా కాదురా. ఎలా కాదురా? నువ్వు వందన బానే ఉన్నారు కదా, అయినా మీకేం తెలుస్తలే నా బాధ. మధ్యలో వాళ్ళని ఎందుకు లాగుతున్నావు? అంటే నువ్వు బాడదని చెప్పి ఎవరు బాగోకూడదా? అరే అలా నేను చెప్పానా? అరే ఏంటి వందన వీడు ఏం మాట్లాడుతున్నాడు పిచ్చోడ్లాగా? చిన్ను అవుతావా? నైస్ రా, ఆఖరికి ఇది కూడా నన్నే అంటుంది. ఇందుకేనారా నన్ను పిలిచింది? చాలా బాగా జ్ఞానోదయం చేశారా. అలా కాదు చిన్ను, ఎంతకాలం ప్రేరణ రిజెక్ట్ చేసిందని బాధలో ఉంటావు? ఫ్రెండ్స్ కలిసాంగా, హ్యాపీగా ఉంటే సరిపోద్దిగా. నీకేం తెలిసే రిజెక్టెడ్ ఫీల్ ఎలా ఉంటుందో? నువ్వెవరన్నా ప్రేమిస్తే కదా. సర్లేరా, నువ్వే ప్రేమించో. వందన వీడి కూడా నన్ను రెచ్చగొడుతున్నాడు. చిన్నపిల్లలాగా బర్త్డే విష్ చేయలేదని చెప్పేసి, కేక్ కటింగ్ చేయలేదని చెప్పేసి నాతో గొడవ పడుతున్నాడు. నీ బొక్కల పట్టు చేయకపోతే ఏమైతుందిరా? బర్త్డేయా నాది? థ్యాంక్స్ రా. ఈ బర్త్డేకి బాగా మంచి గుర్తుండిపోయి మెమరీ ఇచ్చావు. థ్యాంక్స్ రా చిన్ను. నాది బొక్కలో బర్త్డే అయితే నీది కూడా బొక్కలో. నువ్వు ఎక్కువ మాట్లాడు అనుకో, దౌడ మీకంటే. ఏం చేస్తావా? దీనికే వచ్చారా? రే వెళ్ళరా ఇక్కడి నుంచి, వెళ్ళరా. వందన, నీకొక 3 స్పెషల్ వర్డ్స్ చెప్పాలి. షల్ వి మీట్ టుమారో? ఏమైంది? ఏం లేదు. నాట్ ఎట్ ఆల్ ఓకే రెడ్డి అనే మాట నేను ఆ రోజు చెప్పకపోవడం నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ సిచ్యువేషన్లో ఈ విషయం చెప్తే రెడ్డి ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతాడో అని నేను భయపడ్డాను. తర్వాత నన్ను ఇంకా ఎక్కువ భయపడేలా చేసింది.